ఇప్పుడు ఎంత డబ్బు ఉంటే మీకెందుకు జనక మహారాజు గారిలా ఉంటాడు. కామము ధర్మబద్ధమైన కామమును అనుభవిస్తాడు. ఆయన కామం గురించి మీకెందుకు? ఆయన కామం ధర్మబద్ధం. ఇప్పుడు దాంతో గొడవ లేదు. ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము దేనికెడతాయి? మోక్షమును కలిపోతాయి. చతుర్విధ పురుషార్థాల్లో మీరు రోజు ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అని అడుగుతున్నారు కదా. ఇప్పుడు ధర్మముతో అర్థము ధర్మముతో కామము ముడి పడకపోవడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. ధర్మముతో అర్థాన్ని ధర్మంతో కామాన్ని అమ్మవారు ముడేస్తారంటోంది నామాలు చదివితే. ఇప్పుడు మీకు బాధ ఏమిటి? సమన్వయం చేసే శక్తి ఆవిడ పుచ్చుకుంది. ఇప్పుడు మీరు ఆవిడ చేతిలో ఉపకరణం అయ్యారు. ఎవడు రోజు లలితా సహస్రనామ స్తోత్రం చదువుకుంటున్నాడో వాడికి ఇహమునందు సమస్త భోగములు కలుగుతాయి. ఆఖరణ హాయిగా మోక్షాన్ని పొందుతాడు. అలా ఎలా పొందుతాడండి? రెండు ఒకదానికొకటి ప్రతిబంధకం కదా. నీకెందుకు ఆ బాధ? అమ్మవారు సమన్వయం చేస్తుంది. ధర్మంతో అర్థాన్ని కామాన్ని మోక్షాన్ని పొందుతావు. నీకేమిటి బెంగ? అందుకే లలితా సహస్రనామ స్తోత్రమునందు ఒక గమ్మత్తు ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, లలితా సహస్రంలో ఇన్ని ఆవిడ ఎలా ఇవ్వగలదండి? పరబ్రహ్మం కాబట్టి ఇవ్వగలదా? నీకేమిటి బెంగ? ఆవిడ పరబ్రహ్మం కాబట్టి ఆవిడ అన్ని ఇవ్వగలదు. పరబ్రహ్మం అని ఎక్కడుంది? వసిన్యాది దేవతలు చేసినటువంటి స్తోత్రంలో ఉంది. చూడండి, పరబ్రహ్మముని గుర్తుపట్టడానికి ఆవిడ పేర్లు కొన్ని నేను మీకు విజ్ఞాపన చేస్తాను. నిష్కారణ, నిరుపాధి, నిరాశ్రయ, నిర్వికార, నిర్వికల్ప, నిర్భవ, తత్పదలక్ష్యార్థ, ప్రజ్ఞానఘన రూపిణి. ఇవన్నీ ఆవిడ పరబ్రహ్మని నిరూపించేటటువంటి నామాలు. ఎక్కడైతే పరబ్రహ్మం ఉందో అక్కడ దేవతలు ఋషులు ఉపాసన చేస్తారు. అందుకే ఆవిడ ఎవరు ఉపాసన చేశారు? వీళ్ళు వాళ్ళు కారు. రాజరాజార్చిత, హరి బ్రహ్మేంద్ర సేవిత, శారదారాధ్య, గంధర్వ సేవిత, లోపాముద్రార్చిత, ద్విజ బృంద నిషేవిత, బుధార్చిత, ధీర సమర్చిత. పండితులు, దేవతలు, బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, శారద, ఆవిణ్ణి సేవించనటువంటి వాళ్ళు లేరు. అందరూ సేవిస్తున్నారు. వేదములు ఆవిణ్ణి గాయత్రి అని కీర్తించాయి. ఆవిణ్ణే ఉపనిషత్తులు ఉమా అని కీర్తించాయి. ఆవిణ్ణే పురాణములు ఆ తల్లి లలితాపరాభట్టారిక అని కీర్తించాయి. ఆ తల్లే త్రిపుర సుందరి అని చెప్పి ఆగమాలు కీర్తించాయి. ఆ తల్లే పెద్దింటమ్మ, పేరంటాలమ్మ, మరిడమ్మ, మహాలక్ష్మమ్మ, పేరంటాలమ్మ అని పేర్లు పెట్టి ఏమీ తెలియనటువంటి జానపదులు కీర్తించారు. ఎవరు ఎలా కీర్తించినా అమ్మని కీర్తించకుండా లోకం ఉందా? ఆ తల్లిని కీర్తిస్తూనే ఉన్నారు. కనుకనే అందరూ ఆవిడ్ని కీర్తించిన వాళ్లే. ఆవిడ్ని కీర్తిస్తే కేవలము ఇహమనందు సుఖమేనా? కొన్ని కోట్ల జన్మల నుంచి వచ్చినటువంటి పాపములు ఏమైనా ఉంటే అవి పోయి ఉత్తర జన్మలు మంచివి కలిగే అవకాశం ఉందా? ఉత్తర జన్మల్ని కూడా ఆవిడ దిద్దుబాటు చేయగలరు. గత జన్మలలో వచ్చినటువంటి పాప రాశినంతటిని ధ్వంసం చెయ్యగలరు. ఎక్కడుంది? మృత్యుమధని, విఘ్ననాశిని, కలికల్మషనాశిని, పాపనాశిని, భవనాశిని, భేదనాశిని, జ్ఞానద. ఇవన్నీ అమ్మవారు ఎన్ని జన్మల నుంచో వచ్చినటువంటి పాపములను కడగగలదు అని నిరూపించగలిగినటువంటి నామాలు. ఆ తల్లి అయితే ఇహమునందు మాకేమి సుఖాలు ఉండవా అండి? లలితా సహస్రనామం చేస్తే ఇక్కడేం భోగాలు ఉండవా? ఉంటాయి. ఎలా ఉంటాయి? సుఖప్రద, సద్గతిప్రద, సౌభాగ్యదాయిని, అనుగ్రహద, వరద, రాజ్యదాయిని, ప్రాణద, సర్వార్థదాత్రి. ఇంకింతకన్నా మీకు రుజువేమిటి? ఇంత గొప్ప నామాలు. ఇప్పుడు ఆ అమ్మతనంలో, ఆ పరబ్రహ్మంలో స్త్రీయా, పురుషుడా, నపుంసకుడా? స్త్రీ అని మీరు అనుకుంటే శ్రీమాత, ఆవిడ పురుషుడు అనుకుంటే గుణనిధి, ఆవిడ నపుంసకనామం అనుకుంటే పరంజ్యోతి. అందుకే స్త్రీనామాలు, పురుషనామాలు, నపుంసకనామాలు కూడా అందులో ఉంటాయి. పరబ్రహ్మం స్త్రీయా, పురుషుడా, నపుంసకుడా? స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిర్య కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణభేద సరసత్ ప్రకాశి కాక, వెనుక నన్నుయుతానగు విభుతలంతు. ఇది లలితా సహస్రనామ స్తోత్ర వైభవం. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలోంచి మీరు ఎంత కష్టపడైనా సరే ఒక్క అక్షరం పనికి మాలిన అక్షరం ఉంది అని నిరూపిద్దామంటే కుదరదు. అంత గొప్పగా. ఎందుకనేది అమ్మవారి నోటి నుంచి వచ్చినటువంటి స్తోత్రం. మీకు నీళ్లు ఎక్కడైనా దొరకచ్చు. ఈశ్వర పాదోదకం దొరకమంటే దొరుకుతుందా? దొరకదు. మామూలు నీళ్లు తాగేటప్పుడు మీరు చెప్పులతో ఉన్నా గడగడా తాగేస్తారు. మీరు గబగబా దాహం ఆర్తితో ఉంటే నీళ్లు దొరికితే గబగబా రెండు చేతులతో నీళ్లు పట్టుకుని చేతుల అంచు దగ్గర పెదవులు పెట్టి గుటకలు వేస్తూ తాగేస్తారు. అదే ఈశ్వర పాదోదకం ఇస్తున్నానన్నారు అనుకోండి, దాహం కోసం తాగరు. మీ ఉత్తరీయం తీసి చేతి కింద పెట్టి జాగ్రత్తగా చేతిని చాపి కింద నీటి చుక్క పడకుండా ముమ్మార్లు లోపలికి పుచ్చుకుంటారు. ఎందుకు పుచ్చుకుంటారు? అది సమస్త పాపక్షయకరం. అది భగవంతుడి యొక్క పాదముల నుండి వచ్చినటువంటి తీర్థం.
ఆయన శరీరమును కడిగితే వచ్చినటువంటి తీర్థం, ఆయన తాగగా మిగిలిన తీర్థం. అమ్మవారే వసిన్యాది దేవతలలో ప్రవేశించి మనని అనుగ్రహించడం కోసం చెప్పించిన స్తోత్రమైనప్పుడు ఆ స్తోత్రం మీ నోటి వెంట మళ్ళీ పైకొస్తే మీరు అమ్మవారి పాదతీర్థం మీకు వాగ్రూపంగా మారిందా లేదా? ధన్యులు కానని ఎందుకు అనుకుంటున్నారు? ఉత్తరక్షణం ధన్యత పొందడానికి అమ్మ అనుగ్రహించినటువంటి అమృత భాండమే లలితా సహస్రనామ స్తోత్రం. అందుకే లలితా సహస్రనామ స్తోత్రము 182.5 శ్లోకములలో నామములుగా చెప్పబడితే అందులో ఒక గొప్ప గమ్మత్తు చేశారు అన్నారు పెద్దలు. అందులో మళ్ళీ 9 లహరులను నడిపించారు. లావణ్యలహరి, వైభవలహరి, భావనాలహరి, ఆనందలహరి, చైతన్యలహరి, సాలోక్యలహరి, సామీప్యలహరి, సారూప్యలహరి, సాయుజ్యలహరి అని 9 లహరులు. ఒక్కొక్క లహరి 20 శ్లోకాలతో ఉంటుంది ఇంచుమించుగా. 9 20లు 180 శ్లోకాలుగా 9 లహరులు పెడతాయి. ఇందులో లహరి అంటే కెరటం, ప్రవాహం. ఇందులో మీరు మునక వేస్తే అమృతత్వాన్ని పొందుతారు. 9 లహరులతో కూడినటువంటి నామసహస్రం లోకంలో లలితా సహస్రం ఒక్కటే. 9 లహరులు, 9 కెరటాలు అందులో ప్రవహిస్తున్నాయి. అందుకే శతక వ్యాఖ్యానంగా కూడా పెద్దలు చేశారు లలితా సహస్రాన్ని. ఎంతమంది ఎన్ని రకాలుగా లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానాలు రాసి తరించిపోయారో. జగద్గురువుల యొక్క సన్నిధానంలో వ్యాఖ్యానాలు రాసి సమర్పించి తమ శరీరాలను విడిచిపెట్టేసి తురియాశ్రమంలోకి వెళ్ళిపోయిన మహాపురుషులు ఉన్నారు లోకంలో. అంత గొప్ప నామాలు లలితా సహస్రనామ స్తోత్రం. అంత గొప్ప నామములతో కూడినటువంటి లలితా సహస్రనామ స్తోత్ర కదంబం. ఒక్క నామం మనసారా పలికితే చాలు, ఒక్క నామం పిలిస్తే చాలు, అమ్మవారి యొక్క అనుగ్రహం ఉత్తర క్షణంలో కలుగుతుంది. అటువంటిది రోజు ఒకసారి సభలో కూర్చుని ఆ నామం చెప్పే ముందు ఒకసారి ఆ నామాన్ని అని ఆ నామంలో ఉండేటటువంటి అర్థాన్ని కూడా వింటున్నారనుకోండి, లలితా సహస్రనామ స్తోత్రాన్ని వింటున్నప్పుడు కలిగేటటువంటి అనుగ్రహం వేరుగా ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? ఆవిడ చిదగ్నికుండ సంభూత అంటే బయట కాదు ఆవిర్భవించడం, ఆవిడ ఇక్కడ ఆవిర్భవిస్తుంది. మీరు లలితా సహస్రం వింటున్నప్పుడు అమ్మవారు ఆ చిదగ్నిగుండంలోంచి బయటికి రావడం లావణ్యలహరి. అమ్మవారి యొక్క శరీరావయవములన్నింటినీ వ్యాస భగవానుడు వర్ణన చేస్తాడు. ఆ వర్ణన చేసేటప్పుడు మీకు తెలిసి కాని తెలియక కాని మీరు వింటున్నారనుకోండి, వింటున్నప్పుడు ఒక్కొక్కటి వింటుంటే ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం వస్తుంది. మీకు నేను ఒక్క ఉదాహరణ మాత్రమే ఇవాళ నేను అందించే ప్రయత్నం చేస్తాను. అమ్మవారి యొక్క నాసిక గురించి మీరు వింటున్నారనుకోండి, అమ్మవారి ముక్కు గురించి వింటున్నప్పుడు అమ్మవారి ముక్కుకి ఒక ఆభరణం ఉంటుంది, దానికి ముత్యం ఉంటుంది. ఆ ముత్యం లోపలి భాగంలో ఉండి అమ్మవారు ఊపిరి తీసి విడిచిపెడుతున్నప్పుడు ఆ ముత్యం పైకొచ్చి లోపలికెడుతుంది. ఆ నామానికి వ్యాఖ్యానం వింటుండగా ఎవరికైనా హఠాత్తుగా ఒక్కసారి మనస్సులో అమ్మవారి ముక్కులోంచి బయటికొచ్చి లోపలికి వెడుతున్న ముత్యం దర్శనం అయిందనుకోండి, ఆ వంశంలో మళ్ళీ ఇంకొక శంకర భగవత్పాదులు జన్మిస్తారు. అంతటి మహాపురుషుడు, లోకానికంతటికీ బోధ చెయ్యగలిగినటువంటి జగద్గురువు దేనివల్ల పుడతాడు అంటే అమ్మవారి యొక్క నాసాభరణం గురించి వింటే. తెలిసో తెలియకో అమ్మవారి చివితాటంకముల గురించి వింటున్నారనుకోండి, అమ్మవారి మంగళసూత్రం గురించి వింటున్నారనుకోండి, అలా విన్న కారణం చేత భర్తకి ప్రమాదం ముంచుకొచ్చేస్తోంది అనుకోండి, విన్న కారణం చేత భర్త యొక్క ప్రమాదం తొలగిపోయి పసుపు కుంకాలు నిలబడిపోతాయి. కుటుంబంలో ప్రమాదాలు రాకుండా రక్షింపబడతాయి. పైకి కనపడకుండా, ఫలం చెప్పకుండా ఒకే నామం అనేక రకములైనటువంటి ఫలితాలు ఇచ్చేస్తుంటుంది. మీరు బీజాక్షరాలు పలకాలనుకోండి, దానికి కొంత శౌచం, ఉచ్చారణ తెలియాలి. బీజాక్షరాలు పలకకుండా నామం పలుకుతున్నారనుకోండి, మీకు నేను ఎదరెదర అటువంటి రహస్యాలను 1-2 నామాలకు అందించే ప్రయత్నం చేస్తాను. నామములోనే రహస్యంగా బీజాక్షరాలు ఉంటాయి. మీరు తెలిసో తెలియకో నామం చెప్తున్నారనుకోండి, మీకు తెలియకుండానే ఆ బీజాక్షరాలు పలికేస్తారు. ఇప్పుడు ప్రమాదం లేని రీతిలో మీరు పలికినటువంటి ఆ బీజాక్షర సంపుటీకరణము చేత మీకు ఉత్తర క్షణంలో అమ్మవారి అనుగ్రహం ఆ విషయంలో ప్రసరణ జరుగుతుంది. ఇది ఇంత భద్రంగా అందించినటువంటి రహస్య స్తోత్రం, అంత గొప్ప స్తోత్రం లలితా సహస్రం ఒక్కటి. అందుకే
పెద్దలు లలితా సహస్రనామ స్తోత్రం చదవని వాళ్ళు, లలిత నామములు చెప్పని వాళ్ళు లోకంలో ఉండరు. అంత గొప్ప నామములతో కూడుకున్నటువంటి స్తోత్రం అది. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఒక యథార్థమైనటువంటి విషయాన్ని మీకు విజ్ఞాపన చేస్తున్నాను. ఇప్పటికీ నాకు పేర్లు చెప్పడం ఇష్టం లేదు సభలో, ఎందుచేత అంటే దానివల్ల లేనిపోని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ ఉన్నారు మహాపురుషులు. మనకి అదృష్టం ఉంటే, మనకి అవకాశం ఉంటే, అటువంటి దర్శనం చేసినటువంటి ఒక మహాపురుషుణ్ణి లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం అయ్యే లోపల ఈ వేదిక మీదకి తీసుకొచ్చి కూర్చోపెట్టి ఆనాడు వారు చేసిన పరిశ్రమ గురించి మీ అందరికీ ఆయన నోటితోటే వివరణ చేయించే ప్రయత్నం చేయించారు. వారు ధ్యానం చేస్తే కొన్ని గంటలు నామంలో ఉన్నటువంటి బీజాక్షరాలు ద్యోతకమైతే, అమ్మవారికి హోమం చేస్తే ఆ నామంలో ఆ బీజాక్షరాలతో అమ్మవారు ఎంత రహస్యంగా దాక్కునుందో ఆవిడ ఆ హోమంలో ఒక్కసారి సాక్షాత్కరించి దర్శనమిస్తే ధ్యానశ్లోక రచన చేశారు. ఎంతమంది పెద్దలు అమ్మవారి యొక్క చరణ మంజీరముల ధ్వని ఒక్కటి వినపడి మోక్షస్థితులను పొందారు. అంత గొప్ప స్తోత్రం లలితా రహస్యనామ స్తోత్రం. అటువంటి స్తోత్రానికి, అటువంటి నామాలకి సౌభాగ్య భాస్కరం అన్న పేరుతో ఎన్నో వ్యాఖ్యానాలు వచ్చాయి. కానీ లోకంలో పెద్దలందరూ అంగీకరించి అందరి చేత స్తుతించబడినటువంటి వ్యాఖ్యానములలో చాలా గొప్పదిగా అలరారుతున్నటువంటి వ్యాఖ్యానం భాస్కరరాయల వారి చేత చేయబడినటువంటి సౌభాగ్య భాస్కరం. లలితా సహస్ర నామాన్ని వసిన్యాది దేవతలతో అమ్మవారు చెప్పిస్తే లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్న రహస్యార్థాల్ని భాస్కరరాయల వారి చేత ప్రకాశింపచేసింది అమ్మవారు. అసలు ఆ భాస్కరరాయల వారే అమ్మవారు. ఎందుచేతనంటే ఆయన్ని చూడాలనుకున్న వాళ్ళకి కుంకుమానంద స్వామి వారు ఒకసారి కళ్ళు తుడిచి కూర్చోబెట్టారు గంగానది ఒడ్డున. కూర్చోబెడితే భాస్కరరాయల వారు ఎలా కనపడ్డారో తెలుసా అండి? ఆయన మామూలుగా చూస్తే ఒకలా కనపడ్డారు. పెద్దలు కళ్ళు తుడిచి కూర్చోపెడితే ఎలా దర్శనమిచ్చారంటే ఆయన కుడి భుజం మీద లలితాదేవి, ఎడం భుజం మీద శ్యామలాదేవి కూర్చుని దర్శనమిచ్చారు. ఆయన అమ్మవారి అనుగ్రహంతో జన్మించి అమ్మవారి అనుగ్రహంతో వ్యాఖ్యానం చేశారు. ఆయన ఆ భాస్కరరాయల వారు చేసినటువంటి సౌభాగ్య భాస్కరాన్ని నేను ఆధారం చేసుకుని ఆ తల్లి అనుగ్రహించి నా చేత చెప్పించి 4 మాటలు ఆ వ్యాఖ్యానానికి పలికించి నా జన్మ సార్థకత చేసుకోవాలని, మనందరం కలిసి కాకినాడ పట్టణంలో సార్థకత పొందాలని, ఇక్కడ శారదానవరాత్రులు జరిగాయి, రామాయణం జరిగింది, భాగవతం జరిగింది. మీరందరూ పరమభక్తితో కూర్చుని ఎన్నో స్తోత్రాలు చేశారు. కనుక ఇక్కడ తప్పకుండా అమ్మవారు చెప్పిస్తుందని నమ్మకంతో ఇవాళ ఈ స్తోత్రాన్ని ప్రారంభం చేశాను. రేపటి రోజున ఒక మహాపురుషుడి యొక్క జీవితం, అసలు బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రనామ స్తోత్ర ఆవిర్భావం ఎందుకు వచ్చిందో మీకు ఇవాళ చెప్పాను. అది నేను కేవలం చాలా సంగ్రహంగా మాత్రమే వివరించాను. అదంతా చాలా పూర్ణంగా వివరణ చేయడం అంటే చాలా రోజులు పట్టేస్తుంది బ్రహ్మాండ పురాణం అని. రేపు భాస్కరరాయల వారి జీవితం, ఆయన యొక్క వైభవం గురించి ముందు ప్రస్తావన చేసి తదనంతరం లలితా సహస్రనామ స్తోత్రానికి ఉన్నటువంటి అందాన్ని, దాని వైభవాన్ని, అమ్మవారు ఎంత మేర మన చేత అనుభవింపచేస్తే అంత మేర అందుకునే ప్రయత్నాన్ని రేపటి రోజున ఒక్క నామాన్నైనా ప్రారంభం చేసే ప్రయత్నం చేస్తాను. ఈనాటి రాత్రి పౌర్ణమి కలిగినటువంటి రాత్రి, అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ప్రకాశించేటటువంటి రాత్రి, అందున పుష్యమాసంలో వచ్చినటువంటి పౌర్ణమి నాటి రాత్రి. అందుకని ఈనాడు లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం మొదలు పెడదామని యథార్థమునకు నిన్నటి వరకు నేను విశేషమైన ఒత్తిడిలో ఉన్నా, ఇంకొద్ది రోజులు తీసుకుని ప్రారంభం చెయ్యవలసి వచ్చినా, ఇంత గొప్ప రోజు కనుక ఇవాళ ప్రారంభం చేస్తే నా జన్మ ధన్యత పొందుతుంది, విన్నవాళ్లు ధన్యులవుతారని ఇవాళ ప్రారంభం చేశాను. ఇవాళ సాయంకాలం, ప్రతిరోజు సాయంకాలం 6:30 అమ్మ పొంగిపోయేటట్టుగా అందరం కలిసి చక్కగా మీకు ఇచ్చిన స్తోత్రాలు ప్రతిరోజు తెచ్చుకోండి. ప్రతిరోజు ఆ లలిత ఆ అమ్మవారికి ఆవిర్భావము కొరకు దేవతలు శంభుదేవుణ్ణి చేసిన ప్రార్థన, తర్వాత ఆవిర్భవించమని లలితాదేవిని చేసిన ప్రార్థన, ఆవిర్భవించిన లలితాదేవి పట్ల చేసిన ప్రార్థన, ఈ మూడింటినీ అనుసంధానం చేస్తూ
మనందరం చక్కగా పరమ పవిత్రంగా ఉత్తరాయణం ప్రవేశించగానే చెప్పుకుంటున్న ప్రవచనం కనుక ఎన్నాళ్ళు నడిపిస్తుంది అమ్మవారి అనుగ్రహం. ఇక డసిపోయాం, చాలా రోజులు విన్నామండి, ఇంకా మమ్మల్ని ఇలా వేధిస్తారా అన్న రోజున శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అని పూర్తి చేసేస్తాను. కాబట్టి 42 రోజులో 40 రోజులో 30 రోజులో 20 రోజులో 50 రోజులో ఆ తల్లి అనుగ్రహం. నిన్నను ఆ బాలాదేవి స్వరూపం గురించి నేను మీకు కొంతవరకు విజ్ఞాపన చేసి ఉన్నాను. తదనంతరం ఆ బాలా అర్చన కూడా మీరు దర్శించి పునీతులమయ్యాం మనందరం. తర్వాత అంటారు, మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత అని పిలిచారు అమ్మవారిని. అమ్మవారి యొక్క మహామంత్రి ప్రధానమంత్రి శ్యామలాదేవి. అందుకని ఇక్కడ పేరేం చెప్పట్లేదు, చెప్పకుండా మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత. ఆ ప్రధానమంత్రి అయినటువంటి రాజశ్యామల ఆమె విషంగుడు అనబడేటటువంటి భండాసురుని యొక్క సోదరుణ్ణి నిర్జించింది. ఇది పైకి చూడ్డానికి యుద్ధం, కానీ యథార్థానికి ఏమిటంటే మిగిలిన చోట్ల యుద్ధాన్ని వర్ణన చేసేటప్పుడు చాలా అట్టహాసంగా ఉంటుంది. కొన్ని సర్గలు వర్ణన చేస్తూ ఉంటారు. మీరు దుర్గా సప్తశతి చూస్తే ఆ యుద్ధం చాలాసేపు వర్ణన చెయ్యబడుతుంది. కానీ లలితా సహస్రనామ స్తోత్రంలో ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే అమ్మవారి యొక్క యుద్ధం కూడా అమ్మవారి నామాలుగా మారింది. మరి ఒక్కొక్క నామంగా చెప్పారు దాన్ని. ఈ నామంగా చెప్పడం వెనకాతల ఉండేటటువంటి రహస్యం చాలా స్థాయిల్లో ఉంటుంది. ఒకటి, అది మంత్రం అవుతుంది. మీరు జాగ్రత్తగా దాన్ని కాని పలకగలిగితే, పరిశీలించగలిగితే దానిలోనే రహస్యంగా బీజాక్షరాలు ఉంటాయి. అందులో ఉన్నటువంటి స్వరూపానికి ధ్యాన శ్లోకం ఉంటుంది, దానికి అంగన్యాస కరన్యాసాలు ఉంటాయి. ఆ పేరుతో హోమంలో స్వాహాకారం ఉంటుంది. అందుకని ఇన్ని స్థాయిల్లోనూ ఆ నామం పనికొస్తుంది. అంటే ఒక దేవతా స్వరూపానికి హవిస్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. రెండవది, ఆ నామం ఏదైతే ఉందో ఆ నామంతో మీరు అనుసంధానం చేసేటప్పుడు అమ్మవారు ప్రీతి చెందుతుంది. ఆ నామాన్ని మీరు పలకవలసిన రీతిలో పలకగలిగితే అది అమ్మవారిని పేరు పెట్టి పిలిచినట్లు అవుతుంది. మూడవ స్థాయిలో మీరు అందులో అమ్మవారి యొక్క ఏ శక్తి స్వరూపాన్ని పిలుస్తున్నారో ఆ శక్తి స్వరూపం యొక్క అనుగ్రహం మీ మీద ప్రసరణం జరుగుతుంది. అలా ప్రసరణం జరిగినప్పుడు ఏమవుతుంది అంటే దాని శక్తిని అది ఇవ్వకుండా ఉండదు, అది దాని శక్తిని ఇచ్చేస్తుంది. అందుకే లలితా సహస్రంలో మీరు పిలిచేటటువంటి అమ్మవారి యొక్క శక్తి స్వరూపములన్నీ కూడా లలితములై చాలా మీరు దర్శనం చెయ్యడానికి తేలికగా హాయిగా ఆనందాన్ని కూర్చేవిగా ఉండి, మీరు వాటిని తలుచుకున్నంత మాత్రం చేత, నామం పలికినంత మాత్రం చేత, మనసులో అనుసంధానం చేసినంత మాత్రం చేత మీకు ఒక అనుగ్రహాన్ని కృప చేయగలిగినటువంటివై ఉంటాయి. ఇప్పుడు మీరు బాహ్యంలో చూస్తే అది యుద్ధం. అందుకని ఒక నామం తర్వాత ఒక నామం చెప్తున్నప్పుడు ఓహో ఇలా జరుగుతోందనమాట, ఇలా జరుగుతోందనమాట అని మీకు అర్థం అవుతుంది. ఇందులోనే ఒక గమ్మత్తు కూడా దాస్తారు. ఎందుకని అంటే వివరంగా చెప్పటం లేదు కాబట్టి మీరు అడిగి తెలుసుకోవలసి ఉంటుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇందులో 2 విషయాల్ని దాచారు. ఒకటి పేరు చెప్పకుండా దాచారు, ఒకటి పేరు చెప్పి దాచారు. మీరు జాగ్రత్తగా చూడండి ఆ విషయాన్ని. మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత. అమ్మవారి యొక్క మంత్రిని విశుక్రుడి యొక్క విషంగుని యొక్క ప్రాణములను హరిస్తే అమ్మవారు సంతోషించినదై ఉన్నది. ఇప్పుడు అమ్మవారి యొక్క మంత్రిని చంపింది ఎవరండి ఆవిడ? మీరు విచారణ చేయవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు నేను చెప్పేశాను కాబట్టి మీరు వెంటనే రాజశ్యామల అంటారు, అది పెద్ద విశేషం కాదు. మామూలుగా తెలియనటువంటి స్థితిలో అసలు ఆవిడ ఎవరండి అని అడగాలి. ఇప్పుడు ఆవిడ ఎవరండి అని అడిగిన తర్వాత ఆవిడ ఎలా ఉంటుందంటే, ఆవిడ ఏం చేస్తూ ఉంటుందంటే, అమ్మవారికి ప్రధానమంత్రిని స్థాయిలో ఉన్నటువంటి తల్లి కదా, ఆ తల్లి ధ్యాన శ్లోకం ఎలా ఉంటుంది, ఆవిడికి హోమం చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయి, ఆవిడికి నమస్కారం చేస్తే ఫలితం ఎలా ఉంటుంది, మీకు ఇటువంటి కుతూహలం కలుగుతుంది. అందుకే మిగిలినవి ఎలా ఉన్నా 2 మాత్రం చాలా గొప్ప శక్తులు అమ్మవారి దగ్గర. 2 అమ్మవారికి అటు ఇటు ఉంటాయి. ఒకటి రాజశ్యామల, ఒకటి వారాహి. ఈ రెండింటిని ప్రతి వారు దర్శనం చేస్తూ ఉండాలి. అందుకే కదా ఇప్పుడు మీరు చూశారు, ఇవాళ ఈ నామం వచ్చే రోజునే అమ్మవారికి సంబంధించినటువంటి ఆ కాపీ కూడా వచ్చింది.
ఆ శ్యామలా దర్శనం, లలితా దర్శనం, వారాహి దర్శనం రోజు చేస్తుంటే ఎటువంటి అనుగ్రహం కలుగుతుంది అన్నది మీరు నామంలో చూద్దురు గాని. కానీ ఇప్పుడు రాజశ్యామల ఎవరు అంటే అమ్మవారి యొక్క ప్రధానమంత్రిని. మరి విషంగుడెవరు? విషంగుడెవరు అన్నది నామంలో ఏం లేదు. నామంలో లేదు కాబట్టి మీరు ఆ తరువాత నామాలు కానీ ముందు నామాలు కానీ చూస్తే తెలిసే అవకాశం ఉంటుందా? అలా ఏం లేదు లలితా సహస్రనామంలో. అలాంటి వివరణలు ఏం లేవు. నామం కింద ఉంటుందంతే. ఆ నామం అంతా, వైభవం అంతా ఎటువైపుకి వెళ్ళిపోతుందంటే అమ్మవారి ఆనందం కోసం జరిగేదిగా ఉంటుంది. ఇప్పుడు ఈ విషంగుణ్ణి రాజశ్యామల సంహరించింది. రాజశ్యామల సంతోషిస్తోందా? అమ్మవారు సంతోషిస్తున్నారా? అమ్మవారు సంతోషిస్తోంది. అమ్మవారు సంతోషించేటట్టుగా నేను చెయ్యగలిగాననేటటువంటి ఆనందం రాజశ్యామలకి మిగిలింది. రాజశ్యామల ఈ పని చేసిందని సంతోషం అమ్మవారికి మిగిలింది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎదర నామం అంతా అదే. అసలు ఆ ఉడిపే మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. అందులో మీరు ఇంకొంచెం చూడండి. ఈ విషంగుడు ఎవరు? విషంగుడు మంత్రిని చేతిలో చచ్చిపోయాడు కాబట్టి శత్రువుకి సంబంధించిన వాడు, లేకపోతే చావడగా. ఇప్పుడు అమ్మవారి యొక్క మంత్రిని అయినటువంటి రాజశ్యామల ఎంత స్థాయిలో ఉంటుందంటే గేయ చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత. ఆ నామాన్ని ఉపాసన చేసినప్పుడు మీరు ఆ గేయము అనగా మంత్రోపాసన యందు మంత్రాధిష్టాన దేవతా దర్శనమునకు అది హేతువై ఉంటుంది. కాబట్టి మంత్రమునకు మంత్రాధిష్టాన దేవతకు ఎలా అభేదమో లలితాపరాభట్టారికా స్వరూపమునకు రాజశ్యామల స్వరూపమునకు అభేదమే అని చెప్పాను నేను. అభేదమైనప్పుడు ఈ రాజశ్యామల అనబడేటటువంటి మంత్రిని ఈ విషంగుడనేటటువంటి ఆయన్ని చంపితే ఆయన సామాన్యమైన వాడు మాత్రం అయి ఉండకూడదు. చాలా సామాన్యమైన వ్యక్తి అయితే ఆయన్ని చంపి అంత గొప్ప వాణ్ణి చంపవలసినటువంటి ప్రధానమంత్రిని వచ్చి యుద్ధంలో యుద్ధం చేయవలసిన అవసరం ఉండదు. రెండు, మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. అసలు యుద్ధంలో ఎవరైనా చాలా కీలకమైనటువంటి వాళ్ళని చంపడం జరిగింది అంటే ఎవరు చంపారు అని చెప్తారంటే సైన్యాధిపతి చంపుతాడు. సైన్యాధిపతి అవతల వైపు ఉండేటటువంటి యోధుల్లో కూడా పెద్దవాళ్ళని చంపుతారు. ఎందుకంటే యుద్ధానికి సంబంధించినది శరీర భుజ పరాక్రమాలు కదండి. అందులో సైన్యాధిపతి పాత్ర కీలకంగా ఉంటుంది. అమ్మవారి సైన్యాధిపతి ఎవరు? వారాహి. కాబట్టి ముందు ఎవరు చంపినట్టు ఉండాలి? వారాహి చంపిన నామం ఉండాలి. కానీ ముందే నామం వస్తోంది? మంత్రిని చేసినటువంటి నామం వస్తోంది. తర్వాత ఏ నామం వస్తోంది? వారాహి మీద నామం వస్తోంది. ఎందుకని? విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని వస్తోంది. అదేమిటి? మామూలు యుద్ధంలో జరిగే ప్రక్రియకి అటు ఇటు అయిందేమిటి? మంత్రి చంపడని నా ఉద్దేశ్యం కాదు. మంత్రిది బుద్ధిబలం, సైన్యాధిపతిది భుజబలం. మంత్రి సాధారణంగా చాలా బుద్ధిబలంతో ఉంటాడు. ఆయన తన బుద్ధిబలంతో చంపేస్తాడు అవతల వాళ్ళని. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు రాజశ్యామల తత్వమే చంపగలిగినటువంటిదై ఉండాలి విషంగుడు కదండి. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. రాజశ్యామల మంత్రిని అంటే ఆలోచనలు, సలహాలు ఇస్తూ ఉంటుంది. ఎందుకు ఇవ్వాలి సలహా అంటే, ఇలా చేస్తే రాజా అవతలవాడు ఇలా చేస్తాడు అని సదరంగంలో పావులు కదిపేవాడు, నేను ఇక్కడ గుర్రాన్ని ఇలా పెడితే వాడు శకట కలుపుతాడు, వాడు శకటాన్ని కదిపితే నేను బంటు కదుపుతాను, నేను బంటు కదిపితే వాడు ఏనుగుని కదుపుతాడు, వాడు ఏనుగుని కదిపితే నేను మంత్రిని కదుపుతాను, నేను మంత్రిని కదిపితే వాడు తప్పకుండా, వాడికి అవకాశం లేదు కాబట్టి వాడి గుర్రాన్ని కదుపుతాడు. వాడి గుర్రాన్ని కదిపినప్పుడు నా గుర్రంతో ఆ గుర్రాన్ని చంపేస్తాను. కానీ నా గుర్రం మాత్రం అవతలవాడు చంపడానికి అవకాశం ఉండదు ఆ గళ్ళలోకి వెడితే. ఇది ఇక్కడ నేను ఆడడం కాదు. నేను ఆడినప్పుడు, అవతలవాడు ఆడినప్పుడు, మళ్ళీ నేను ఆడినప్పుడు, మళ్ళీ వాడు ఆడినప్పుడు ఒక 7 అడుగులు 8 అడుగులు ముందుగా ఊహించి ఆ తర్వాత నేను ఆడినప్పుడు అవతలవాడు తప్పుకోవడానికి వీలు లేని రీతిలో అవతలవాడి యొక్క బలాన్ని నేను సంహరించి నా బలం పోని రీతిలో నేను నిలబడగలిగినట్టుగా వ్యూహాన్ని రచించగలిగినటువంటి బుద్ధి సమర్థత చదరంగం కదండి. కంటికి కనపడకుండా నెత్తుటి చుక్క లేకుండా రాజు బందీకృతుడవుతాడు చదరంగంలో. ఇది చదరంగంలో ఆడతారు. చదరంగం చతురంగం, చతురంగ బలాల్ని కలపడం. చతురంగ బలాల్ని కదిపేవాడు కేవలం రాజు కాడు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి.
చతురంగ బలాల్ని కదిపే ముందు రాజు ఎవరితో సుదీర్ఘ మంతనం చేస్తాడంటే ప్రధానమంత్రితో చేస్తాడు. ఒక్కొక్కసారి సైన్యాధిపతికి కూడా చాలా తక్కువ విషయాలే తెలుస్తాయి. ఇది మంత్రి గారి ఆదేశం చేసేయాలంతే సైన్యాధిపతి తప్ప, ఇలా ఎలా చేస్తామంటే యుద్ధంలో అలా చేస్తే చచ్చిపోతాం కదండి అనకూడదు. పైన మంత్రి గారు ఆలోచించాడంటే ఏదో ఉందన్నమాట దాంట్లో రహస్యం, కాబట్టి అంతే అలా చేసేస్తారంతే. మంత్రి తాను ఒక్క ఎత్తుగడ వేశాడా రక్షించేస్తాడు రాజుని. కాబట్టి మంత్రి యొక్క దూరదృష్టి సైన్యాధిపతి సంహరించడానికి కూడా హేతు అవుతుంది. మంత్రి దూరదృష్టి కొరబడి ముందు సైన్యాధిపతి వెళ్ళాడు అనుకోండి, ప్రమాదమే రావచ్చు. కాబట్టి ముందు మంత్రి బుద్ధిశక్తి కలిగినటువంటి వాడు, ధీశక్తి కలిగిన వాడు, ఆలోచనకి సంబంధించిన వాడు, బాగా నిర్ణయం చెయ్యగలిగిన వాడు. ఆ నిర్ణయం కూడా మంత్రి చెప్పాడు అంటే రాజు నమ్మేస్తాడంతే. ఎందుకని? తన మంత్రి యొక్క శక్తి అటువంటిది. మీరు అందుకే చూడండి, ఒక దేశ చరిత్రని మీరు గమనిస్తే చాలా గొప్పవాడైనటువంటి ప్రభువు అని మీరు గుర్తు పెట్టుకోవలసి వస్తే ఆయన కీర్తి పక్కనే ఒక మహామంత్రి కూడా ఉంటాడు. మీరు ఒక కృష్ణదేవరాయల వారిని కీర్తించారనుకోండి, పక్కన మహామంత్రి తిమ్మరసు ఉంటారు. మీరు అలాగే మీకు ఆర్య చాణక్యుడు, చాణక్యుడిని మంత్రిగా మీరు మర్చిపోలేరు. ఒక్కొక్క మంత్రి అంత దూరం ఆలోచిస్తాడు. అసలు ఆ ఆలోచన ఎవరు ఊహించలేరు. అంత దూరం ఆలోచించి అలా శత్రుబలాల్ని కట్టేస్తారు. ఈ శక్తి అందరికీ ఉండదు. అంతటి ధీశక్తి. అందున తన రాజు ఇంకా ప్రమాదానికి గురైపోతున్నాడన్నప్పుడు తడబడకుండా అటువంటి ధీశక్తితో ఫలితాల్ని తారుమారు చేయగలగాలి. ఇటువంటి శక్తి ఈశ్వరతత్వమే తప్ప అది ఏదో కొత్తగా నేర్చుకుందామంటే వచ్చేది కాదు. ఆ మంత్రులు వేరు, నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను తప్ప మంత్రిని పేరు పెట్టుకున్న ప్రతివాడి గురించి నేను మాట్లాడటలేదు. అలా బుద్ధిశక్తి ఉంటుందని నేను మాట్లాడటలేదు. నేను మాట్లాడేది పుట్టుక చేత ఈశ్వరానుగ్రహంగా అటువంటి ధీశక్తి కలిగినటువంటి వాడు తప్ప నేను ఎందుకు మీకు అలా ఏదో మంత్రిని పేరున్న వాళ్ళందరి యొక్క ధీశక్తి బుద్ధిశక్తి నేను మాట్లాడటలేదు. ఆ స్తోత్రం నాకెందుకు. కాబట్టి ఇప్పుడు ఈయన మరణించిన వాడు చాలా గొప్పవాడు అయి ఉండాలి. మంత్రి చేతిలోనే మరణించాడంటే ఎవరాయన. కాబట్టి ఇప్పుడు మీరు అవతల వారి యొక్క గొప్పతనం ఏమిటో తెలుసుకోవలసిన అవసరం మీకు వచ్చింది. ఎవరి విషయంలో? శత్రువు విషయంలో. అది విచిత్రం. శత్రువుని చంపింది మంత్రిని పేరు లేదు. కాబట్టి ఇప్పుడు ఎవరండి ఆవిడని అడగాలి. ఎందుకని ఒక్క మంత్రి లేదు ఆవిడికి, చాలా మంది మంత్రులు ఉన్నారు. ప్రధానమంత్రి చంపింది. ప్రధానమంత్రి చంపడం అంటే ఎవరండి ఆయన? విషంగుడు. విషంగుడు అంటే ఎవరండి అసలు ఆయన శత్రుబలంలో? మీరు అడగాలి. ఇప్పుడు అడిగి అదే గురుముఖత ఉపదేశం అయిపోతుంది. అదే నామం కదిలిపోతుందండి. అది చమత్కారం. అది వసిన్యాది దేవతలు లలితా సహస్రం చెయ్యడంలో ఉన్నటువంటి గమ్మత్తు. మీరు ఒక నామాన్ని పట్టుకునేటప్పుడు ఎందుకు ఇలా వచ్చింది అన్నది పరిశీలనం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగారనుకోండి, అడిగితే దాని విచారణ ఎంత అందంగా పెడుతుందో చూడండి. ఈ విషంగుడనేటటువంటి వాడు సాక్షాత్తుగా భండాసురునికి సోదరుడు. భండాసురునికి సోదరుడైతే భండాసురుడు యోని సంభవుడు కాదు కదండి. సోదరుడంటే ఎవరు? స ఉదరహ అంటే అదే కడుపులోంచి వచ్చినవాడు అని అర్థం. అదే కడుపులోంచి రావడానికి అసలు విషంగుడికి ఒక కడుపులోంచి వచ్చినవాడు కాడు. వాడు ఒక తల్లిదండ్రులకు పుట్టలేదు. వాడు కేవలముగా మన్మధుణ్ణి కాల్చేసినప్పుడు పడిపోయినటువంటి భస్మరాశిలోంచి ఒక గణపతి తయారు చేస్తే ఆ బొమ్మని బ్రహ్మగారు చూసి భండా అంటే పుట్టినవాడు. మరి అలా పుట్టినవాడు వారైతే ఆయనకి సోదరులు ఉండడం అన్నది ఎలా కుదురుతుంది? కుదరదు కదా. అంటే మీకు చిన్న చమత్కారం ఒకటి చెప్పారు. 2 చేతులు అనుకో అన్నారు. 2 చేతులు అనుకో అంటే ఏమిటో తెలుసా అండి? అంతకన్నా గొప్ప సోదరులు ఎవరు ఉండరు. సోదరులు అంటే మీ 2 చేతులే. ఎందుకంటే అన్నదమ్ములు ఏం చేస్తారంటే, మీరు చూడండి లోకంలో ఒక మాట ఉంటుంది, ఆ అన్నదమ్ముల మధ్య కలిసికట్టుతనం లేదండి అంటారు. అన్నదమ్ముల మధ్య కలిసికట్టుతనం లేనటువంటి స్థితి ఎంత బాధాకరమో రామాయణం చూపించింది. ఎప్పుడు ఏడిచారో తెలుసా అండి దెబ్బలాడుకున్న అన్నదమ్ములందరూ? యుద్ధం అయిపోయి పట్టాభిషేకానికి రాముడు పుష్పక విమానంలోంచి దిగుతుంటే భరతుడు వచ్చి పాదుకలు తొడిగాడు. అప్పుడు చిన్న పుచ్చుకొని కొంతమంది తమ్ముళ్ళు తలలు వాల్చారు. అందులో విభీషణుడు ఇలా తలంచుకున్నాడు. ఎందుకు ఉంచుకున్నాడు?
మా అన్నయ్య అంత చదువుకున్నాడే, అంత వేదాలు చదువుకున్నాడు, అంత ఘన జటా చెప్పాడు, అంత శివ పూజ చేశాడు, నా చేత పాదుకలు తొడిగించుకునేవాడిగా నా అన్నగారు రావణుడు కుంభకర్ణుడు కూడా బతికుంటే మా చరిత్ర ఎంత గొప్పగా ఉండేది. ఇద్దరు అన్నదమ్ములు లేరే, తమ్ముడిని ఒక్కడే మిగిలేను. ఈ అన్నదమ్ముల ఆప్యాయతలతో ఉండగలిగినటువంటి స్థితి మాకు కలగలేదు, ఏడిచాడు విభీషణుడు. ఇది సుగ్రీవుడు చూశాడు. అరే రే, ఎవరి బలం కన్నా తక్కువవాడు, రావణుణ్ణి కూడా ఓడించిన వాడే నా అన్న వాలి, ఎంత తప్పు పని చేశాడు, ఈ రాముడి చేతిలో చచ్చిపోయాడు. కానీ చక్కగా అన్నదమ్ములు చూడు, నలుగురు ఎంత సంతోషంగా ఎలా కలిసి ఉన్నారు. నా అన్న వాలి లేడు, నేను ఒక్కనే ఉన్నాను, ఆయన ఏడిచాడు. అక్కడ లేరు. కానీ సోదరుల్లో సంపాతి జటాయువులు కూడా ఇలా విడిపోయి ఒకనొకప్పుడు జటాయువు మరణించిన వాడే కదండి. అన్నదమ్ములు అనేటటువంటి వాళ్ళు కలిసికట్టుగా ఉండాలి. అందుకే మనం లోకంలో ఏమంటే ఉద్యోగస్తులందరూ కలిసికట్టుగా ఉన్నారా అలా ఏం అడగరు. ఓ సినిమా హాల్కి వెళ్ళిన వాళ్ళందరూ కలిసికట్టుగా ఉన్నారా, ఓ ఉపన్యాసం వింటున్న వాళ్ళందరూ కలిసికట్టుగా ఉన్నారా, అలా ఏం ఉండదు. అసలు ఆ మాటకు వస్తే నేను మీకు ఒకటి చెప్పనా, మనం ఆధ్యాత్మిక జీవితానికి ఎందుకు వస్తాము అంటే మన మీద ఏమైనా పొక్కులుంటే కడిగేసుకోవడానికి. ఏమైనా పొక్కుతోందనుకోండి, ఆ పొక్కుతున్న దాన్ని కడిగేసుకోవడానికి ఆధ్యాత్మిక జీవనంలోకి పెడతాం. అంటే ఒక గురువుగారిని ఆశ్రయించి ఆయన వెంట దేనికి తిరుగుతాము అంటే ఏమైనా తప్పులు జీవితంలో లోపల వస్తుంటే వాటిని కడుక్కోవడానికని ఒక గురువుగారి వెంట పెడతాం. కానీ వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి, రకరకాల కారణాలకి గురువు గారు ఏం చెప్తున్నారో మనం ఎంత బాగుపడుతున్నాం ఇది అక్కర్లేదు. వీళ్లల్లో వీళ్ళు కొత్త కొత్త రాజకీయాలు, కొత్త కొత్త అక్కర్లేని విషయాలు తెచ్చుకుని నిష్కారణంగా వర్గాలు అయిపోతుంటారు. దానికి ఒక హేతు ఉంటే పర్వాలేదు. కృతక హేతువులతోటి తనకి అక్కర్లేని విషయాల్లో జోక్యం చేసుకుంటూ వర్గాలైపోయి ఆఖరికి ఏమైపోతారంటే గురువుని పాడు చేసేంత స్థాయికి వెళ్ళిపోతారు. ఇది ఎవరి వరకు వెళ్ళింది అనుకుంటున్నారు? భగవాన్ రమణుల్ని కూడా వదలలేదు ఈ స్థితి. అయితే ఆయన మహానుభావుడు కాబట్టి ఒక్క మాట అన్నారంతే. రమణులకి తెలుసు మొదటి నుంచి తన దగ్గర ఉన్న వాళ్ళు, రమణులు ఆశ్రమంలోకి వచ్చాక కొత్తగా వచ్చిన వాళ్ళు రెండు వర్గాల కింద దెబ్బలాడుకునేవారు. దెబ్బలాడుకుంటుంటే ఓ రోజున రమణ మహర్షి ఆశ్రమం దగ్గరికి వచ్చారు. వచ్చేటప్పటికి కొత్త వాళ్ళు పాత వాళ్ళ మీద, పాత వాళ్ళు కొత్త వాళ్ళ మీద చాడీలు చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రమణ మహర్షి అలా వచ్చి గుమ్మం దాటుతున్నారు. ఓ కుక్కని ఇంకో కుక్క తరిమింది. రెండు కుక్కలు పెద్దగా కాట్లాడుకున్నాయి. ఏమీ తెలియనట్లు ఇలా వెనక్కి తిరిగి చూశారు. రెండు కుక్కలు దెబ్బలాడుకున్నాయి. రెండింటికి పోయాయి. అక్కడ ఉన్న ఒక ఆయన అన్నాడు, అబ్బాయి ఏం లేదు భగవాన్, కుక్కలు అన్నాడు. అవునవును, ఒకటి పాత కుక్క చాలా కాలం నుంచి ఉంటుంది, ఒకటి కొత్త కుక్క. కుక్కలు కదా, పాత కుక్కల్ని కొత్త కుక్కలు ఒప్పుకోవు, కొత్త కుక్కల్ని పాత కుక్కలు ఒప్పుకోవు, దెబ్బలాడుకున్నాయి అన్నారు. అందుకొచ్చే ఆశ్రమానికి అన్నారు. అంతే. ఆ తర్వాత ఎవరు ఏమీ చెప్పలేదు. మహానుభావుడు కాబట్టి పరిష్కరించగలిగారు. అలా ఉంటాయి జీవితాలు. మనం ఎక్కడికి ఎందుకు ఎడుతున్నామో అక్కర్లేదు, అక్కడ కొత్త రాజకీయాలు సృష్టించి వ్యవస్థని నాశనం చేస్తూ ఉండడం. ఇది ఎవరికి వారు విమర్శ చేసుకుని తమ జీవితాన్ని బాగు చేసుకోవలసినటువంటి స్థితి. లేకపోతే ఏమవుతుంది అంటే నిష్కారణంగా వ్యవస్థ నశించిపోతుంటుంది. గురువు యొక్క నిస్వార్థమైనటువంటి సేవకి మచ్చపడుతుంది. దాన్ని మనం అలా చేయడం ఎంతవరకు సమంజసము అనేటటువంటి అంతఃపరిశీలనం కూడా అవసరం. సరే, నేను ఇది ఎందుకు ప్రస్తావన చేయవలసి వచ్చింది అంటే ఇప్పుడేదో అటువంటి ఉపద్రవం ఉందని కాదు. నేను ఒక విషయాన్ని అంటే మనకి తెలియకుండా ఎలా మాయలో పడతాము అన్న దాని గురించి ప్రస్తావన చేస్తున్నాను. ఈ విషంగుడు ఎవరు? సోదరుడు అంటే మరి కలిసి పుట్టలేదు కదా, మీ చేతులే సోదరులు. సోదరుల మధ్య కలిసికట్టుతనము అంటుంటాం, అన్నదమ్ముల మధ్య కలిసికట్టుతనం లేదు. ఈ సభలో వాళ్ళకి కలిసికట్టులేతనం లేదండి అనరు. అన్నదమ్ములు కలిసి ఉండరండి, వాళ్ళు దెబ్బలాడుకున్నారు అంటారు. అయినా కలిసి ఉండాలని సమాజం కోరుకుంటుంది. కలిసి ఉండేటటువంటి స్థితి ఉంటే అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారండి వాళ్ళు అంటారు. మీరు చూడండి, వాళ్ళు కలిసి ఉండవలసిన అవసరం లేని వాళ్ళు చాలా కలిసి ఉంటున్నారు. ఇప్పుడు అంటారు వాళ్ళు అన్నదమ్ముల్లా కలిసి ఉంటారండి అంటారు. అంటే కలిసికట్టుతనానికి అన్నదమ్ములు ఒక పేరు. మనిషికి రెండు చేతులకి కూడా కలిసికట్టుతనం ఉంటుంది. మీకు ఒక్కటే గుర్తు, మీరు చూడండి, ఒక చెయ్యి ముందుకి తిప్పి ఒక చెయ్యి వెనక్కి తిప్పండి. ఇలా పెట్టి దీన్ని ఇలా ముందుకి తిప్పుతూ దీన్ని వెనక్కి తిప్పండి, తిరగవు.
ఒక్కనాటి ఇప్పుడు ఏం చేయకండి అలాంటి ప్రయత్నాలు, సత్యనారాయణ మొదలెట్టేశావు. కాబట్టి ఇది ఇలా అంటే ఇది ఇలా తిరుగుతున్నప్పుడు ఇది కూడా ఇలా తిరగదు, ఇది ఇలా తిరుగుతున్నప్పుడు ఇది వెనక్కి తిరగదు. రెండు రకాలుగా తిరుగు అంటే తిరగవు. ఇది ముందుకెడుతోంది అనుకోండి, ఇది వెనక్కి పెడుతోంది అనుకోండి, అలా తిరగండి అని మీరు దీన్ని ఎంత శిక్షణ ఇవ్వండి. నువ్వు కుడి చెయ్యి ముందుకి, ఎడం చెయ్యి వెనక్కి అని మీరు ఎంత చెప్పండి, ఇది ఇలా మీరు తిప్పలేరు. ఇది ఇలాగే తిరుగుతాయి. కలిసికట్టుతనానికి ఒకదాన్ని ఒకటి అనుసరించడానికి చేతులు ప్రతీక. కాబట్టి ఎక్కడ పుట్టాలి ఇప్పుడు? సహోదరులు కారు కాబట్టి ఆయన యొక్క శరీరంలో బాహువులు ఎక్కడున్నాయో అక్కడ పుట్టారు. పుట్టడం అంటే కదలిక. జీవుడి యొక్క కదలికయే పుట్టుట, జీవుడి యొక్క కదలికయే నిర్గమనము. ఆ తర్వాత మళ్ళీ ఇంకో ఉపాధి తీసుకునే వరకు విశ్రాంతి కదండి. కాబట్టి ఇప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అనాలి మీరు? ఈ కదలిక ముందు ఇక్కడ కదిలితే ఇవన్నీ కదులుతాయి, భుజం అంటారు దీన్ని. ఇక్కడి నుంచి పుట్టారా అన్నారు. మీరు కొంచెం జాగ్రత్తగా అలా ఎలా పుడతారండి అంటే, అసలు పుట్టినవాడే అయోనిజుడు, ఇంకా వాడికి అలా పుడితే నీకేమిటి అభ్యంతరం అని అడిగాడు. ఇప్పుడు మీ జవాబు ఏముంటుంది? కొన్ని అలౌకికంగా ఉంటాయండి, కొన్ని మీ ఊహకు అందేవి కావు. ఊహకు అందనిదే అలా పుట్టినప్పుడు దానికి ఇంకో రెండు పుడితే నీకేమిటి కష్టం? కాబట్టి పుట్టాయి. కాబట్టి ఇప్పుడు ఆయనే మన్మధుడి యొక్క భస్మలోంచి పుట్టాడు. ఇప్పుడు ఆయన భుజాల్లోంచి ఇంకో ఇద్దరు పుట్టారు. అలా ఎందుకు పుట్టాలండి అసలు? ఇదే నేను ఒక్కడినే ఏమిటి అనుకున్నాడు, అందులో ఇంకో ఇద్దరు వచ్చారు. ఇప్పుడు ముగ్గురు అయ్యారు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఎందు దెబ్బలాటలేదు. వీళ్ళు ముగ్గురు దెబ్బలాడుకుంటే గుర్తుపెట్టుకోండి, లలితాపరాభట్టారిక రావక్కర్లేదు. ఎందుకు లలితాపరాభట్టారిక స్వరూపం వచ్చింది? వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నారు. మీరు పట్టుకున్నారా ఎక్కడ ఒడుపు? వీళ్ళు ముగ్గురు దెబ్బలాడుకున్నారు అనుకోండి, విభీషణుడు రావణ కుంభకర్ణుల్లా దెబ్బలాడేసుకుంటే రావణ కుంభకర్ణులు వెళ్ళిపోతారు, విభీషణుడు ఉండిపోతాడు. వీళ్ళు ముగ్గురు కలిసి ఉండిపోయారు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురి వల్ల ఉపద్రవం వస్తుంది. ముగ్గురు రాక్షసులు కాబట్టి ఇప్పుడు ముగ్గురు కలిసికట్టుగా ఉండి లోకానికి ఆపద చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు ముగ్గురు ఉండడానికి వీల్లేదు. అమ్మవారు వచ్చి ఎవడికి ధర్మం లేదు కాబట్టి ముగ్గురు పోతారు, ఒకడు మిగలడం ఉండదు. ఇంకా వాలి సుగ్రీవుల్లో ధర్మం పట్టుకున్నవాడు మిగిలాడు, రావణ కుంభకర్ణ విభీషణుల్లో ధర్మం పట్టుకున్నవాడు మిగిలాడు, వీళ్లలో ధర్మం పట్టుకున్నవాడు లేడు. అందుకని ముగ్గురు మిగలరు. దీన్ని అన్వయం చేసినప్పుడు మీరు విందురు గాని, దీని వెనక రహస్యం ఏమిటో విందురు గాని, పోన్లేండి బాగుంది సరే ఒప్పుకున్నా, మీతో మాకు వాదన ఎందుకు, మీరు అందులో ఉన్నదేగా చెప్తున్నారు పాపం. కాబట్టి ఏ భుజంలోంచి ఎవరు పుట్టారండి అంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. రెండు భుజాల్లోనూ ఏ చేతికి బలం ఎక్కువ ఉంటుందని మీరు ఊహిస్తారు కదా. కాబట్టి కుడి భుజంలోంచి ఎవడు పుట్టాడో వాడికి బలం ఎక్కువ ఉంది కదండి. బలం ఎక్కువ ఉన్నవాడిని ఎవరు చంపాలి? బలానికి నాయకురాలు చంపాలి. కాబట్టి బలం ఎక్కువ ఉన్నవాడిని వారాహి చంపుతుంది. మీకు జవాబు వచ్చేస్తోంది. కాబట్టి కుడి చేతిలోంచి పుట్టినవాడు విషంగుడు కాడు. విషంగుడు కుడి చేతిలోంచి కుడి భుజంలోంచి పుట్టినవాడైతే ప్రధానమంత్రిని ఎందుకు చంపుతుందండి? కాబట్టి ఇప్పుడు ఏ భుజంలోంచి పుట్టాడు? భండాసురుడికి ఎడమ భుజంలోంచి పుట్టాడు. ఎడమ భుజంలోంచి విషంగుడు ఎందుకు పుట్టాలండి? ఎడమ వైపు హృదయస్థానం ఉంటుంది. హృదయస్థానం ఆలోచనలకి కేంద్రం అయి ఉంటుంది. కాబట్టి వాడివన్నీ కుళ్ళు ఆలోచనలు. మీరు అందుకే చూడండి, ఆయనకి జాలి లేదండి అని ఇలా అనరు, అయితే ఆయనకి జాలి లేదండి అని ఇలా అనరు, ఆయనకి జాలి లేదండి అంటారు. ఇక్కడ ఆలోచనల్ని చూపిస్తారు. దయలేనివాడు, ఈ గుండెలలో దయలేనితనం ఏదొచ్చిందో అందులోంచి దుష్టాలోచనలన్నీ పుడతాయి. దుష్ట ఆలోచనలతో తిరిగేవాడెవడో వాడి ఆలోచనలు బాగా పాటించేవాడు కుడి చేతి వైపు వాడు. వీడివి బలమైన దుష్టాలోచనలు, వాడిది బలమైన దుష్ట ఆచరణ. ఇప్పుడు మీరు పట్టుకున్నారా? అందుకని ఇప్పుడు ఎడం భుజంలోంచి పుట్టాడు ఎవరు? విషంగుడు. ఎడమ భుజంలోంచి పుట్టినటువంటి విషంగుణ్ణి బలమైనటువంటి దుష్టాలోచనలు ఉన్నవాడిని బలమైనటువంటి మంచి ఆలోచనలు ఉన్నావిడే చంపాలి. ఈయన చచ్చిపోతే ఆయన చచ్చిపోవడం చాలా తేలిక. ఎందుకంటే ఈయన ఆలోచనలనే ఆయన పాటిస్తాడు. ఈయన పోయిన తర్వాత వాడికి ఆలోచన చెప్పేవాడు లేక వెర్రేడై దొరుకుతాడు. చాలా తేలిక కదండి. అందుకని ముందు విషంగుణ్ణి చంపారు. ఎవరు చంపారు? ఆలోచనే చంపాలి. ఆలోచనని ఇంకొకటి చంపదు. మీరు మనస్సుని కొట్టలేరు, గుర్తుపెట్టుకోండి. మీకు మనస్సు దెబ్బలాడడానికి, కర్రెట్టి కొట్టడానికి, తాడేసి కట్టడానికి మీకు దొరకదది. అది ఆలోచన స్రవంతి.
దాన్ని దిద్దవలసి ఉంటుందంటే మీరు ఆల్టుగెదర్ మనసును చంపేశారనుకోండి, దిక్కుమాలిన మనసు దీనివల్లేనండి నాకు అల్లరంతా వస్తోంది, ఈ మనసు నేను చెప్పిన మాట వింటలేదండి, నేను మనసుని చంపేస్తానన్నారు అనుకోండి, మీరు ఎందుకు పనికిరారు, జడులైపోతారనమాట. మనసు చచ్చిపోతే. మనసు చచ్చిపోకూడదు, మనసు అలాగే ఉండాలి. దుష్ట కార్యముల పట్ల ఉన్న ఉత్సాహం ఈశ్వర కార్యం పట్ల తిరగాలి, మార్పు రావాలి మనసులో. కాబట్టి ఇప్పుడు విషంగుణ్ణి ఎవరు చంపుతున్నారు? మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత, శ్యామలాదేవి చంపుతోంది. చంపుతోందేమి? చంపేసింది. అంటే చచ్చిపోయాడు విషంగుడు. విషంగుడు చచ్చిపోయాడు కాబట్టి ఎవరు చచ్చిపోతారు? ఖచ్చితంగా విషుక్రుడు చచ్చిపోతాడు. వాళ్ళిద్దరే రెండు భుజాల్లోంచి పుట్టిన వాళ్ళు. విషంగుడు విషుక్రుడు చచ్చిపోయారు. భండాసురుడి యొక్క రెండు చేతులు తెగిపోయినట్టే. కాబట్టి ఇప్పుడు భండాసురుడు ఉంటాడా? ఇహ ఉండడు. కాబట్టి అసలు భండాసురుడి యొక్క మరణమునకు ప్రాతిపదిక ఎక్కడ పడింది? విషంగుని యొక్క మరణంతో పడింది. ఇది తెలుసున్న తల్లి సంతోషిస్తుందా? సంతోషించదా? సంతోషిస్తోంది. కాబట్టి యుద్ధంలో ఆ స్థాయి అక్కడికి అలా పూర్తవుతుంది. అక్కడ వరకు ఆలోచించండి. బాగుందండి, ఇదేదో పెద్ద యుద్ధం, వ్యూహరచన మీరు చెప్పారు, సంతోషం. అయితే ఇది లలితా సహస్రనామ స్తోత్రంలో నామంగా చెప్పుకోవడానికి, పారాయణ చేయడానికి, హవిస్సు ఇవ్వడానికి, మంత్రం అవ్వడానికి, బీజాక్షరాలు ఉండడానికి, అంత శక్తి దానిలో కలగడానికి అసలు అంతరార్థం ఎలా సమన్వయం అవుతుంది? మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేయండి. మనకి లోకంలో ఒక గొప్ప శ్లోకం ఒకటి ఉంది. ఇది కొంచెం శ్లోకం జ్ఞాపకం లేకపోతే పెద్ద ఇబ్బంది ఏం లేదు మీకు, కానీ విషయం మాత్రం జ్ఞాపకంలో ఉండాలి ఎప్పుడు. అసలు ఆ రెండు మాటలు ఉంటాయి అని మీరు గుర్తించవలసి ఉంటుంది. ఈ రెండు మాటలు ఉంటాయి అన్న గుర్తింపు లేకపోతే విషంగుడు అంటారు. ఈ రెండు మాటలు ఉంటాయి అని గుర్తించి ఒక మాట వైపు అడుగులు వేస్తున్న వాడికి శ్యామలానుగ్రహం ఉంది అని పిలుస్తారు. అంతే తేడా. ఏమిటి ఆ రెండు మాటలు? ఇన్ని మహానుభావుడు భర్తృహరి చెప్తాడు. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్య ఏతస్థౌ సంపరీత్య వివినక్తి ధీర శ్రేయో హి ధీరోభిప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగక్షేమాదృణీతే అంటాడు. శ్రేయస్సు ప్రేయస్సు అని రెండు ఉంటాయి. ముందు శ్రేయస్సు కన్నా నేను ప్రేయస్సు గురించి చెప్తాను. ఇందులో ఈ ప్రేయస్సు అనేటటువంటిది ఏదై ఉంటుంది అంటే ఆలోచించవలసిన అవసరం లేకుండా మీ మనసు చెప్పేదై ఉంటుంది. అంటే మీరు మనస్సుని వెనక్కి తిరిగి అడగకపోతే అవే చెప్తుంది. ఏం చెప్తుందో తెలుసా అండి? ఇది సంతోషంగా ఉండడానికి ఏం కావాలో అవి చెప్తుంది. ఏం లేస్తావు తెల్లారకట్ట, ఏం పర్వాలేదు రేపు 7ంటికి లేద్దాంలే. ఎందుకు నైవేద్యం పెట్టడం? నైవేద్యం పెడితే ఈశ్వరుడు తింటాడేమిటి? మెట వేదాంతం పెట్టకు. ఎవడు చెప్పాడు మాంసాహారం తినద్దని? శుభ్రంగా తినేసి. ఎవడు చెప్పాడు విష్ణు సహస్రం చదవమని? విష్ణు సహస్రం ఏం చదవక్కర్లేదు. ఇలాంటి అక్కర్లేని మాటలు కొన్ని ఉంటాయి. దేనివల్ల పాడైపోవడానికి అవకాశం ఉంటుందో, దేనివల్ల మనిషికి బాహ్యంలో సుఖం కలిగి లోపల ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి మార్గం మూసుకుపోతుందో ఆ మార్గము మాత్రమే బోధింపబడి ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడకుండా ఆ మార్గాన్నే పట్టు కూర్చున్నవాడెవరో వాడు ప్రేయస్సుని కోరుకున్నవాడు అని పిలుస్తుంది. అంటే ఎప్పుడూ శరీరం సుఖంగా ఉండాలి, మనస్సు ఆనందంగా ఉండాలి. దీనికి ధర్మాన్ని కూడా దాటేస్తాడు, చాలా సౌకర్యంగా దాటుతాడు. ఎలా దాటుతాడో తెలుసా అండి? నే చెప్తున్నాను మీరు చెయ్యండి అని చెప్పడు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడైనా సరే మనసు మీతో తప్పు చేయించడానికి సమర్థవాక్యం చెప్తుంది. మీరు మంచి పని చేయడానికి ప్రమాణవాక్యం ఏదని అడుగుతారు. ఒక చాలా గొప్ప పని చేయాలనుకోండి, ఏమైనా ప్రమాణవాక్యం ఉందా అండి అంటారు. ఇలా చెయ్యాలని ఉందా అంటారు. ఎందుకంటే చక్కగా శాస్త్రీయంగా చేద్దామని. అలాగే తప్పు చేయించే ముందు మనసు ఏం చేస్తుందంటే సమర్థన చేస్తుంది, ఇలా చేయొచ్చని. తప్పుని సమర్థించి మాట్లాడుతున్నాడు వాడు ప్రేయస్సుని కౌగిలించుకున్నవాడు, వాడు విషంగుడు. వాడి మాటలు మిమ్మల్ని కూడా అగ్నిగుండంలోకి తోసేస్తాయని గుర్తు. ఏం చెప్తూ ఉంటాడు లేదా ఏం చేస్తూ ఉంటాడు అంటే ఎప్పుడూ కూడా బాహ్యంలో మీకు ఏది సుఖంగా సంతోషంగా అనిపిస్తుందో అది చేసేస్తుంటాడు. దీనికి
ధర్మాన్ని అడ్డొచ్చింది అనుకోండి, ఒకవేళ జ్ఞాపకం వచ్చి రావడమో ఎవరో చెప్పడమో జరిగిందనుకోండి, చాలా సౌకర్యంగా దాన్ని పక్కకి తోసేస్తాడు. మీరు నేను చెప్పడం ఎందుకంటే బహిరంగ సభల్లో వింటుంటారు ఇలాంటి మాటలు, ఏమి సిగ్గు లజ్జ లేకుండా